Hello friends, today topic education system. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ కోసమా, డబ్బు సంపాదించడం కోసమా, లేక డెవలప్మెంట్, అభివృద్ధి కోసమా? ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విద్య అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? విద్య అంటే నేర్చుకోవడం. నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి ఏది ఉపయోగపడుతుందో అది నేర్చుకో. నేర్చుకున్నది 10 మందికి నేర్పించడం, దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. నువ్వు నేర్చుకున్న విద్య నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. నువ్వు నేర్చుకున్న విద్య వల్ల స్వేచ్ఛను పొందితే నీవు విద్యావంతుడివని అర్థం. ఫస్ట్ స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్వేచ్ఛ అంటే డిపెండ్స్ అపాన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీవు ఆధారపడి జీవించడం. బానిసత్వము అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించడం. డిపెండ్స్ అపాన్ అదర్స్. బానిసత్వము అంటే డిపెండ్స్ అపాన్ అదర్స్. ఎగ్జాంపుల్, గ్రాడ్యుయేషన్ వల్ల జాబ్ రాకపోతే టైం, మనీ, ఏజ్, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. స్వేచ్ఛకి ఎగ్జాంపుల్ బిజినెస్ వల్ల టైం, మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేవింగ్. ఎగ్జాంపుల్ వచ్చి, ఒక సంవత్సరం పాటు మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నావు అనుకో, నెక్స్ట్ ఇయర్ నుండి నువ్వు నేర్చుకున్న దాని నుంచి ఒక కొత్త మొబైల్ రిపేర్ షాప్ పెట్టి స్వతంత్రంగా జీవించవచ్చు. దానివల్ల నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల మాట్లాడే స్వేచ్ఛ, నీకు నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వేచ్ఛ, నీకు నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛ, నీకు నచ్చింది కొనడం లేదా అమ్మగలిగే స్వేచ్ఛ. అన్నీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల వస్తాయి. స్వేచ్ఛ అంటే నువ్వు నేర్చుకున్న విద్య వల్ల మాట్లాడే స్వేచ్ఛ, నీకు నచ్చింది తినగలిగే స్వేచ్ఛ, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వేచ్ఛ, నీకు నచ్చింది కొనడం లేదా అమ్మగలిగే స్వేచ్ఛ, నీకు నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛ. ఇవన్నీ ఉంటే నీవు ఇండిపెండెంట్ పర్సన్ అని అర్థం. మరి నీ గ్రాడ్యుయేషన్ వల్ల నీకు ఇలాంటి స్వేచ్ఛ లభించిందా చెప్పండి. బానిసత్వానికి ఒక చిన్న స్టోరీ. ఒక యజమాని దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకో. ఒక యజమానికి 1000 కోట్లు ఉన్నాయి. అతని దగ్గర 5 కార్లు ఉన్నాయి, కానీ డ్రైవింగ్ రాదు. 500 ఎకరాల పొలం ఉంది, కానీ వ్యవసాయం రాదు. వంట చేయడం రాదు. అన్ని పనులు చేయడానికి అతని దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నంత మాత్రాన అతనిది లగ్జరీ లైఫ్ అనుకుంటే అది చాలా అమాయకత్వం అవుతుంది. ఎలా అంటే, సడన్గా అతని కింద పనిచేసే వాళ్ళందరూ ఒకరోజు లీవ్ పెట్టారు అనుకో, అప్పుడు ఆ యజమాని పరిస్థితి ఏంటి? ఏ పని చేయడం రాదు. ఇక్కడ నిజమైన బానిస ఎవరు అంటే ఆ యజమాని అని అర్థం. బద్ధకం కూడా మనిషిని బానిసలా మారుస్తుంది అని అర్థం. నీ గ్రాడ్యుయేషన్ వల్ల నీకు స్వేచ్ఛ లభించకపోతే నీ సమయం, డబ్బు, యవ్వనం అన్నీ వృధా అవుతాయి. అప్పటికి నీ వయసు 26 నుంచి 30 ఇయర్స్ అవుతుంది. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఏ పని నేర్పించక ప్రేమ, గారాబంగా పెంచి బద్ధకస్తులుగా తయారు చేస్తున్నారు. అంటే వారి పిల్లలకు వారే బలహీనులుగా మారుస్తున్నారు అని అర్థం. ఇక్కడ బలహీనులు బ్రతకడం చాలా కష్టం. తను బ్రతకడమే కష్టం అయినప్పుడు మరి పేరెంట్స్ని ఉన్నతంగా ఎలా చూసుకుంటారు? చూడలేడు. కాబట్టి ఇప్పుడు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చిన్న మొక్కై వంగనిది పెద్ద మానై వంగుతుందా? అందుకే ప్రతి పేరెంటు వారి పిల్లలకు ప్రతి చిన్న పని నేర్పించడం వల్ల, పని చేయడం వల్ల ఆరోగ్యము ప్లస్ సంపదతో పాటు గౌరవం లభిస్తుంది. ఎడ్యుకేషన్ అనేది దేనికోసం? నాలెడ్జ్ కోసమా, డబ్బు సంపాదించడం కోసమా, లేక అభివృద్ధి కోసమా? అంటే ఖచ్చితంగా 100% నాలెడ్జ్ కోసమే.
నాలెడ్జ్ అంటేనే క్రియేటివిటీ, థింకింగ్, కొత్తగా ఆలోచించడం. సరస్వతి ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది. నాలెడ్జ్ ఉంటేనే డబ్బు ఉంటుంది. డబ్బు ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఉంటుంది. డబ్బు సంపాదించడానికి నువ్వు చదువుకున్న చదువులకి ఏమాత్రం సంబంధం లేదు. డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు ఉన్నాయి. అందులో ఎడ్యుకేషన్ అనేది ఒక మార్గం. మిగతా 99,99,999 మార్గాల ద్వారా బాగా సంపాదించిన వ్యక్తులు ఎందరో మహానుభావులు ఉన్నారు. ఎడ్యుకేషన్ అనేది కేవలం జాబ్ పర్పస్ మాత్రమే అనుకుంటే అది చాలా రాంగ్. చాలామంది పేరెంట్స్ ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు అని అనుకుంటారు, కానీ అది చాలా రాంగ్. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ నాలెడ్జ్ కోసమా లేక వ్యాపారమా అంటే 100% వ్యాపారమే. విద్యార్థులకు తెలిసింది బట్టి చదవడం మాత్రమే తెలుసు. విద్యార్థుల బాధలు ఎవ్వరూ పట్టించుకోరు. లక్షలు ఖర్చు చేసి చదివిన చదువులు ఫలితాలు మాత్రం శూన్యం. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ నిరుద్యోగం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో జాబ్ అనేది అతి కష్టమైన విషయం. ఎందుకంటే ప్రతి ఇయర్కి 5 లక్షల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ కేవలం 1 లక్ష మెంబర్స్కి మాత్రం వస్తున్నాయి. మిగతా 4 lakhs స్టూడెంట్స్ నిరుద్యోగాలుగా మిగిలిపోతున్నారు. అలా 4 into 5 years క్యాలిక్యులేట్ చేస్తే 20 lakhs. ప్రతి 5 సంవత్సరాలకి 20 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అని అర్థం. గ్రాడ్యుయేషన్ ఇక్కడ అంతా వ్యాపారమే. ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉండరు. కేవలం తక్కువ ఫీజులు తీసుకునే వాళ్ళు మాత్రమే లెక్చరర్స్గా పనిచేస్తారు. పాఠాలు చెప్పే టీచర్స్కి అనుభవం లేకపోతే విద్యార్థులకి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అందరితో సమానంగా ఫీజులు వసూలు చేస్తారు, కానీ మరి అందరికీ సమానంగా మార్కులు ఎందుకు రావు? టాపర్స్ని మాత్రమే ఫ్లెక్సీలో ఫోటోలు వేస్తారు. ఎందుకో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. నిరుద్యోగుల శాతం 83% ఇన్ ఇండియా. ఓన్లీ 17% మాత్రమే ఉద్యోగం. ప్రతి 100 మెంబర్ స్టూడెంట్స్లో కేవలం 10 to 15 మందికి మాత్రమే ఉద్యోగం లభిస్తుంది. మిగతా వారంతా ఏమైపోవాలి? ఇప్పుడున్న విద్యార్థులకు కనీసం రిజ్యూమ్ తయారు చేయడం రాదు. బ్యాంకుకి వెళ్తే అప్లికేషన్ ఫిలప్ చేయడం రాదు. ఉద్యోగానికి అప్లై చేయడం రాదు. అప్పు తీసుకుంటే కనీసం ప్రామిసరీ నోటు రాయడానికి కూడా విద్యార్థులకు రాదు. ఎందుకంటే అవి ఏవి కూడా స్కూల్స్లోనూ కాలేజీలోనూ నేర్పించలేదు. కాబట్టి నువ్వు చదువుకున్న విద్యాలయంలో నువ్వు చదువుకున్నది బయట జరుగుతున్నది డిఫరెంట్ అని తెలియడానికి నీకు చాలా సమయం పడుతుంది. మ్యాక్సిమం 25 to 30 years. మరి మన విద్యా వ్యవస్థ తయారు చేస్తున్నది ఏంటి? బానిస వ్యవస్థనా లేక స్వతంత్ర అభ్యర్థులనా? ఈ బానిస వ్యవస్థకి కారణం బ్రిటిషోడు ప్రవేశపెట్టిన బట్టి విధానం. అందుకే లైఫ్లో స్కిల్స్ నేర్చుకోండి బ్రదర్. ఎగ్జాంపుల్ బిజినెస్ కానీ, ఫార్మింగ్ కానీ, పెట్రోల్ బంకు లేదంటే ఆన్లైన్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం, సోషల్ మీడియా, బ్లాగింగు, వెబ్సైట్ క్రియేట్ చేయడం, రియల్ ఎస్టేట్, రోడ్ కాంట్రాక్ట్స్ ఎక్సెట్రా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.